హలో హాయ్. చూడండి, ఇవాళ గరం మసాలా తయారు చేయడానికి ధనియాలు, జీలకర్ర, చూడండి ఇలాచి, లవం మొగ్గలు, స్టార్ పువ్వు, మిరియాలు, దాల్చిన చెక్క, ఇది మొగ్గ అనమాట. గసగసాలు సెపరేట్ నేను వేపేసి వేస్తానమాట. ఇవి కూడా వేపాలన్నమాట. వేపేసి గరం మసాలా చేసుకుంటే అండి, ఒక చికెన్ ఏంటి, మటన్ ఏంటి, అన్నిటికి సూపర్గా ఉంటుంది. ఇదేనండి మా గరం మసాలా. వేపేసి పొడి చేసి వేగించుకోవాలి. దోరగా వేగించుకుంటే మనకి ఎన్నాళ్ళైనా బాగుంటుంది అన్నమాట. మనకి పురుగు పడతామని ఇదని ఏం ఉండదు. చక్కగా మనం ఏం చేయాలంటే కొంచెం సెపరేట్గా దోరగా వేగించేసుకుని అప్పుడు మిక్సీ పట్టుకోవటం. గరం మసాలా రెడీ అవుతుంది. చూడండి, మొన్న మసాలా శుభ్రంగా ఎండబెట్టేసి వేపేసి ఇప్పుడు ఆడించుకోండి. చూడండి ఎంత బాగుందో. చక్కగా మనం ఇలాగా ఇంట్లోనే తయారు చేసుకొని చక్కగా వేసుకుంటే కర్రీస్ చాలా టేస్ట్గానే ఉంటాయి, బాగుంటాయి. మనకి కల్తీ లేని ఒరిజినల్ అన్నమాట మసాలా. ఏముంది బయట అనుకోండి, ఇప్పుడు ధనియాలు ఎక్కువ వేసేస్తే మనకి పెద్దగా ఉండదు. మనం అనుకోండి అన్నీ కరెక్ట్గా వేసుకుంటాము, బాగుంటుంది. చూడండి మసాలా ఎంత అందంగా ఉందో. చక్కగా మంచి వాసన వచ్చేస్తుంది, మంచి గుమగుమలాడిపోతుంది. చికెను, మటన్కి, బిర్యానీకి సూపర్గా ఉంటుందండి మసాలా పొడి. చూడండి. ఓకే అండి, బాయ్ అండి.